వాక్యం నిమిత్తము ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో జాన్ మోసెస్ గారు ప్రార్థన చేస్తారు. తల ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవ, దయగల తండ్రి, నీకు దయగల పాదాలకు వందనాలు, స్తోత్రాలనైనా ఇక పునరుద్ధారాధనలో దేవా, మధ్యాహ్న సమయంలో నీ పాద సన్నిధిలో దేవా మేమందరం కూడా ఉంటుండగా మా మధ్యలో సంచరిస్తున్న తండ్రి నీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. గత వారం అంతా కాపాడిన దేవా నీకు వందనాలు. ఈ యొక్క పునరుద్ధారాధన రోజున దేవా మీరు మాతో మాట్లాడమని, మా హృదయాలతో మీరు ముచ్చటించమని సహాయం చేయమని అడుగుచున్నాం. దేవా, నిలబడుతున్న దాసుని మీరు ఎత్తుపట్టుకొని నీ బోరగా శబ్దముగా వాడుకొని దేవా మాకు కావాల్సినటువంటి ఆత్మీయ ఆహారం మాకు అందించమని, వినగలిగే చెవులు దేవా, గ్రహించే యొక్క స్వభావము, హృదయమును, మనస్సును మాకు దయచేయమని సహాయం చేయమని, నీ సన్నిధిలో భయముతో భక్తితో నీ యొక్క వాక్యము దేవా వినుటకు మీరు కృప చూపమని సహాయం చేయమని యేసునామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి గత వారంలో మనము ఏ అంశం విన్నాం గుర్తుందా ఎవరికైనా? సడలిన నాలుక అనేటువంటి ఒక చక్కని అంశాన్ని మనం ధ్యానించాం. దేవుని వాక్యంలో నుండి కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ఒకసారి మీరందరూ కూడా లేఖనాలు గమనించాలని ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయము 7వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 14:7. త్వరగా చూడండి. అతడు అక్కడికి వెళ్ళి ఆ స్త్రీతో మాట్లాడినప్పుడు ఆమె యందు సంసోనునకు ఇష్టము కలిగింది. చిన్న మాట ప్రార్థన. పరిశుద్ధుడా, నిలిచిన నేను అల్పుడను అయోగ్యుడను, కానీ మీ లేఖనాల ద్వారా మా అందరితో మీరు మాట్లాడండి, బలపరచండి. నన్ను మీ సిలువ చాటున మరుపరిచి మీ లేఖన సారమును మీరు బయలుపరచమని ప్రార్థిస్తూ యేసు నామములో ప్రారంభిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు మనం ధ్యానించే అంశం ఏంటంటే దేవుని మాటల్లో ఉండే ప్రత్యేకత. మనుషుల మాటలు చాలా మనల్ని బలహీనపరుస్తాయి, లేదా మనల్ని మోసగిస్తాయి, నొప్పిస్తాయి, ఏమండి, మనల్ని తప్పుడు మార్గాల్లో నడిపిస్తాయి, కృంగదీస్తాయి. మనుషుల మాటలు ఎంత బలవంతులనైనా బలహీనులుగా చేస్తాయి. ఇతను ఇంత బలవంతుడు సంసోను. అయితే ఒక ఫిలిష్తీయురాలిని చూసి ఆమె మాటలను బట్టి ఆమెను చూచి అని లేదు అక్కడ. మీకు అర్థమవుతుందా? ఆమెను చూచి అని లేదు, ఆమె మాటలను బట్టి ఆమె యందు ఇష్టం కలిగిందంట. చాలామంది మాటలు నమ్మి మోసపోతున్నారు. మరి మాటలు నమ్మి తిండి పెట్టేదేమో తల్లిదండ్రులు, కానీ తల్లిదండ్రులను వదిలేసి వాడెవడో ఉచితంగా తిన్నావా అని అడిగినోడిని పట్టుకుంటారు. మీకు అర్థమవుతుందా? ఏమండి, ఈనాడు మనుషులు మాటల వలన ఏమైపోతున్నారు? మోసగించబడుతున్నారు. ఇక్కడ మాటల చేత ఫిలిష్తీయురాలి దగ్గర మోసగించబడ్డాడు. తర్వాత అతను వెళ్ళి మరలా వచ్చేసరికి ఆమె ఇంకొకరిని వివాహం చేసుకొని ఇంకొక చోట ఉన్నప్పుడు మనసు నొప్పించబడి మళ్ళీ గాజాకి వెళ్ళి మళ్ళీ వేశ్య దగ్గరికి వెళ్ళాడు. మళ్ళీ ఆమె మాటల చేత లాలన చేయబడి అక్కడ మాటల చేత మళ్ళీ బలహీనపరచబడ్డాడు. సంసోను మాటలకు బానిస అయిపోయాడు. ఆమె కూడా లాలన మాటల చేత ఆమె ఈయనను బాగా మాట్లాడి ఈయనను వశపరుచుకుంది. కానీ చివరాఖరికి అదే మాటల చేత అతన్ని విసిగించింది, అతని ప్రాణమును విసిగించింది. న్యాయాధిపతుల గ్రంథం 16:16లో మనం చూస్తే అక్కడ మాట, ఆమె అనుదినము మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసిగి చావగోరెను. ఏమండి, అంత బలవంతుడు సావాలని కోరుకుంటున్నాడంటే ఆ మాటలు ఎంత పవర్ఫుల్ అనాలి. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితిలోనికి సంసోను వెళ్ళాడు. ఒక మాటల ద్వారానే ఫిలిష్తీయురాలు మరి ఇష్టపడ్డాడు, ఇక్కడ మాటల ద్వారానే చావు కోరుతున్నాడు, మాటల ద్వారానే కట్టివేయబడ్డాడు, మాటల ద్వారానే ఈనాడు చాలా నష్టాలు జరుగుతున్నాయి. నేను ఒక ఉదాహరణ చెప్పాను. అదేంటంటే, ఉదాహరణ అని కాదు, నిజంగా జరిగిన సంఘటన. భర్త ఫోన్ చేశాడు. ఫోన్ చేసి క్యారియర్లో చట్నీ ఎక్కువ వేసావన్నాడంట. ఏమండి, న్యూస్లో వచ్చి ఉంటుంది, నిన్నో మొన్నో మీరు చూసి ఉంటారు. ఒకవేళ చట్నీ ఎక్కువ వేసావన్నాడంట. సరే, ఇప్పటి నుంచి తక్కువ వేస్తాలే అనొచ్చు. ఆమె గొడవ వేసుకుంది ఫోన్లో.
ఇంటికి వచ్చి చూసేసరికి ఉరేసుకొని చనిపోయింది చట్నీ కోసం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మాటలు ఎంతవరకు వెళ్ళిపోతున్నాయంటే కొంతమందికి అడ్డు అదుపు లేదు. చిన్నదాన్ని రాద్దంతం చేసి, చిన్న విషయాన్ని పెద్దదిగా చేసి వాదించి 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 నాశనం అయిపోతున్నారు. అందుకే మనం చాలా జాగ్రత్తగా మాట్లాడేటప్పుడు మరి మన మాటలు కానీ ఇతరుల మాటలు కానీ మనల్ని నాశనము చేయనివ్వకుండా జాగ్రత్త పడదుముగాక. సరే, ఇప్పుడు దేవుని మాటల గురించి వెళ్దాం. మనం ఇది గత వారంలో చాలా విషయాలు మనము విని ఉన్నాం కాబట్టి నేను మరలా వాటి గురించి ఎక్కువ ప్రస్తావించను. కానీ దేవుని మాటల్లో ఉండే ప్రత్యేకత ఏంటంటే, బాగా వినండి. యోబుతో తన స్నేహితుడు అంటాడు, ఏమని అంటాడంటే, బాగా వినండి, నీ బుద్ధి, నీకున్నటువంటి నీతి, ఇదంతా కూడా నువ్వు చాలా స్వనీతిపరుడు అయిపోయావు. మేము చెప్తే నువ్వు వినవు. నీకు దేవుడు చెప్తే నీకు అర్థమవుతుంది, దేవుడు నీతో మాట్లాడితే నీకు అర్థమవుతుంది. నిజంగా పరిశుద్ధ గ్రంథంలో నేను ఒక మాట చూపించి ముందుకెళ్తాను. యోబు గ్రంథం 11వ అధ్యాయము 4వ వచనం చూడండి. నా ఉపదేశము నిర్దోషమనియు నేను నీ దృష్టికి పవిత్రుడనని నువ్వు అనుకొనుచున్నావు. దేవుడు నీతో మాట్లాడిన మేలు, ఆయనే నీతో వాదించిన మేలు. చాలా జాగ్రత్తగా వినండి. దేవుడే నీతో మాట్లాడితే మేలు, మేము మాట్లాడితే నీకేం అర్థం కావట్లేదు. నిజమే, యోబు జీవితంలో అతను మంచి భక్తుడే, నేను కాదనట్లేదు. కానీ నేను పాపిని అని ఒప్పుకునేటువంటి మంచి పశ్చాత్తాపం అతనిలో లేదు. యెషయా లాంటి గొప్ప ప్రవక్తే దేవుని ఎదుట నేను అపవిత్రమైన పెదవులు గలవాడిని అని ఒప్పుకున్నాడు. కానీ యోబుకు స్వనీతి ఉంది, నేను నీతిమంతుణ్ణి అనేటువంటి ఒక ఫీలింగ్లో అతను ఉన్నాడు. ఆ విషయంలో తన స్నేహితుడు ఏమంటున్నాడంటే, ఇదిగో ఈ విషయంలో నేను నీతో వాదిస్తే వ్యర్థమే. ఎందుకంటే నీ దృష్టికి నువ్వు చాలా నీతిమంతుడిని అనుకుంటున్నావు, నీ దృష్టికి నువ్వు చాలా పవిత్రుడిని అనుకుంటున్నావు. నేను మాట్లాడితే నీ దృష్టికి నువ్వు నీతిమంతుడిగానే ఉంటావు. కానీ దేవుడు మాట్లాడితే, ఇది గుర్తుపెట్టుకోండి బాగా, దేవుడు మాట్లాడితే నేను పాపి నన్ను ఒప్పుకుంటావు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని హల్లెలూయా. దేవుడు మాట్లాడితే మాత్రమే మనుష్యుడు తాను పాపి అని గ్రహించగలడు. ఈనాడు అందుకే ఇంతమంది మారు మనసు పొంది, ఇంతమంది రక్షణ పొంది, వారి బుద్ధులు మార్చుకొని, వారి బ్రతుకులు మార్చుకొని, వారి జీవితాలు ఎందుకు మార్చుకుంటున్నారంటే, మనుషుడు మాట్లాడితే అయ్యే పని కాదు ఇది. దేవుడు మాట్లాడుట వలన మనుష్యుడు తాను పాపినని గ్రహిస్తున్నాడు. ఆ మాట స్నేహితుడు గుర్తించాడు. ఇదిగో నేను మాట్లాడితే నువ్వు నిర్దోషినని అనుకుంటావు, నేను మాట్లాడితే నువ్వు పవిత్రుణ్ణని అనుకుంటావు. కానీ దేవుడు మాట్లాడితే నేను పాపినని నువ్వు ఒప్పుకుంటావు. నిజంగా యోబు నిజంగా దేవుడు మాట్లాడిన తర్వాత కూడా నేను నీతిమంతుడిని అన్నాడా? ఏమన్నాడండి? బూడిదలో పడి పశ్చాత్తాప పడి మరి గోనెపట్ట కట్టుకొని దేవుని ఎదుట అయ్యో నేను పాపిని అని చెప్పి యోబు పశ్చాత్తాపంతో కన్నీరు విడిచి ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈనాడు అందుకే దేవుడు మీతో మాట్లాడుతున్నాడండి. దేవుని మాటల్లో ఉండే ప్రత్యేకత ఏంటంటే, నీవు పాపివని గ్రహింపజేసేటువంటి మాటలు దేవుని మాటలు. చాలా విషయాల్లో మనల్ని మనం కరెక్ట్ చేసుకుంటాం. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, ఆయా సందేశాలు విన్నప్పుడు, ఆయా అంశాలు దేవుడు మనతో మాట్లాడినప్పుడు, అరే ఈ విషయంలో నిజంగా నేను బలహీనంగా ఉన్నాను అని దేవుని ఎదుట మనం ఒప్పుకోగలుగుతాం. ఎందుకంటే దేవుని యొక్క మాటకు ఎవరు కూడా ఎదురు చెప్పలేరు. శిష్యులు అంటారు, ఆనాడు శిష్యులు ఏమన్నారంటే, అయ్యా ఇదిగో నీ మాటలు చాలా యథార్థమైనవి, ఎవరు తిరిగి ప్రశ్నించలేనటువంటివి. యోహాను సువార్తలో ఉంటుంది ఆ మాట. ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోహాను సువార్త 16వ అధ్యాయము, యోహాను సువార్త 16వ అధ్యాయము 30వ వచనం. సమస్తము ఎరిగిన వాడవనియు ఎవడును నీకు ప్రశ్న వేయ అగత్యము లేదనియు ఇప్పుడు ఎరుగుదుము. గట్టిగా చప్పట్లు కొడుతుంది అనుకుంటా. హల్లెలూయా. ఎవడైనా క్వశ్చన్ చేయగలడా దేవుణ్ణి? ఆయన మాట్లాడుతున్నప్పుడు ఎవరు కూడా
ఆయనకు తిరిగి ప్రశ్న వేయనగత్యము లేదంట. ఎందుకంటే దేవుడు మనల్ని కన్విన్స్ చేయగలడు. మనుషులు నిన్ను కన్విన్స్ చేయలేరు. నీ భర్త నీతో వాదించినా నువ్వు మారవు, కానీ దేవుడు నీతో మాట్లాడితే నువ్వు మారుతావు. నీ భార్య నీతో వాదించినా నువ్వు మారవు, కానీ దేవుడు మాట్లాడితే నువ్వు మారుతావు. నీ తల్లిదండ్రులు ఏడ్చి గగ్గోలు పెట్టినా నువ్వు మారవు, దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని కదిలిస్తాడు దేవుడు. అది దేవునికి ఉన్న పవర్, దేవునికి ఉన్న శక్తి, దేవునికి ఉన్నటువంటి గొప్ప బలము. ఆయన పేరే మాట్లాడే దేవుడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మాట్లాడే దేవుడు. మనం ఒక్కటే అండి ఈ భూమి మీద మాట్లాడే జీవులం, మనం ఒకటే. ఇప్పుడు ఒక్కొక్క దేశంలో ఒక ఆట ఆడతారు. ఇప్పుడు ఇండియా అనగానే ఏ ఆట గుర్తొస్తుంది? ఇండియా అనగానే క్రికెట్ అంటారు. మామూలుగా నేషనల్ గేమ్ ఏది? హాకీ. అని ఎవడు హాకీ బ్యాటే ముట్టుకోడు ఎవడు. ఏమండి, ఇప్పుడు సెలవులు వచ్చాయి, ఇక క్రికెట్ బ్యాట్లు పట్టుకొని పరిగెత్తుతూ ఉంటారు పిల్లలు. మీరు కనుక బ్రెజిల్ అట్లా వెళ్తే ఆ ఫుట్బాల్ మాత్రమే ఉంటుంది వాళ్ళ దగ్గర. ఇంకా యుఎస్ఏ అట్లా వెళ్తే కనుక రేసింగ్స్ అనమాట, F1 రేసింగ్స్ అవి ఇవి. కొన్ని చోట్ల రకరకాల గేమ్స్. చైనా అట్లా వెళ్తే కుంఫు, మరి టైక్వాండో, ఏమండి కరాటే, ఇట్లాంటి మార్షల్ ఆర్ట్స్. కానీ ప్రపంచమంతా ఆడే ఒకే ఆట ఏంటంటే అందరూ ఆడతారు మాట్లాడడం. ఇప్పుడు మాట్లాడేది ఒక ఆట నిజంగా. అందరూ ఆడతారనమాట. ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నా అండి, మాటలను ఆడుతున్నా మళ్ళీ ఆడతారు. దయచేసి ఆలోచన చేయండి. కానీ మనుషుల మాటలు వ్యర్థం. కానీ దేవుని మాటలు నీవు పాపివని గ్రహింపజేసే మాటలు, దేవుని మాటలు నీలో పశ్చాత్తాపాన్ని తీసుకొని వచ్చే మాటలు, దేవుని మాటలు నీ స్వనీతిని కొట్టిపడేసే మాటలు, దేవుని మాటలు నిన్ను యథార్థత వైపు నడిపించేటువంటి మాటలని ప్రభుపేట ఇస్తున్నాను. అది దేవుని మాటల్లో ఉండే ప్రత్యేకత. ఇప్పుడు ఇక్కడ నిలబడి కూడా నేను సొంతంగా ఏదో మాట్లాడితే మీరు ఎప్పటికీ మార్పు చెందరు. కానీ దేవుని వాక్యం అనే జీవము గల మాటలు మీ వద్దకు వస్తున్నాయి కాబట్టి మీరు కన్విన్స్ అవుతున్నారు. ఒక మనిషి చెప్తే మీరు కన్విన్స్ అవ్వరు. వాళ్ళేంటి నాకు చెప్పేది, వీళ్ళేంటి నాకు చెప్పేది అనే ఫీలింగ్ మీకు ఉంటుంది. అని ఎప్పుడైతే బైబిల్ చేతబట్టి దేవుని సన్నిధిలో దేవుని సముఖంలో ఒక సేవకుడు నిలబడ్డాడో మీకున్న ఒక అద్భుతమైన అవగాహన ఏంటంటే ఇవి ఆయన మాటలు కాదు, ఇవి దేవుడు మాట్లాడిస్తున్నటువంటి మాటలు. కాబట్టి నేను స్వీకరించాలి, నేను రిసీవ్ చేసుకోవాలి, నేను ఆ మాటలను అంగీకరించాలి అనే ఒక మంచి భావన మీలో కలిగినప్పుడు గొప్ప మార్పు మీలో కలుగుతుందని నేను తెలియజేస్తున్నాను. తర్వాత రెండవది, దేవుని మాటల్లో ఉండేటువంటి ప్రత్యేకత ఏంటంటే పరిశుద్ధ గ్రంథములో ఎంత మొండోళ్ళనైనా మార్చగలుగుతాయి దేవుని మాటలు. ఒకసారి యేసు ప్రభువును పట్టుకొని రమ్మని ఈ వచనాలు చదివినప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించింది. ఇప్పుడు మీకు కూడా అనిపిస్తుంది. యేసు ప్రభువును పట్టుకొని రమ్మని బంట్రౌతులను పంపించారు. వాళ్ళు పట్టుకొని రావడానికి వెళ్ళారు. బాగినండి. వెళ్ళినప్పుడు వచ్చేటప్పుడు ఖాళీ చేతులతో వచ్చాడు. యేసు ఎక్కడ తీసుకురాలేదా? ఏంటి ఖాళీ చేతులతో వస్తున్నారేంటి అని అన్నప్పుడు ఆ బంట్రౌతులు ఏమన్నారో తెలుసా? అయ్యా, ఆయన మాట్లాడుతుంటే మాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఆయన మాటలు ఎంత గొప్పగా ఉన్నాయి, ఆయన మాటలు ఎంత ఆశీర్వాదకరంగా ఉన్నాయి అని బంట్రౌతులు ఏమిస్తున్నారు? సాక్ష్యం ఇస్తున్నారు. యోహాను సువార్తలో 7వ అధ్యాయము 44వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే చూడండి. వారిలో కొందరు ఆయనను పట్టుకొనదలిచిరి కానీ ఎవడును ఆయనను పట్టుకొనలేదు. ఆ బంట్రౌతులు ప్రధాన యాజకుల యొద్దకును పరిసయ్యుల యొద్దకును వచ్చినప్పుడు ఎందుకు మీరు ఆయనను తీసుకొని రాలేదని అడగ్గా ఆ బంట్రౌతులు ఆ మనుష్యుడు మాట్లాడినట్లు ఎవడును ఎన్నడును మాట్లాడలేదనిరి. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని హల్లెలూయా. ఇంత గొప్ప టెస్టిమోనీ నాకు తెలిసి శిష్యులు కూడా ఇవ్వలేదేమో.
బంట్రౌతులు అంటున్నా, ఆయన మాట్లాడినట్టయ్యా ఎవడు ఎప్పుడు మాట్లాడడం మేము అట్లా ఉంటాయి ఆయన మాటలు. ఆయన మాటలు జుంటి తేనె దారుల కంటే. నిజంగా దేవుని వాక్యానికి మనం అడిక్ట్ అవ్వాలి అంట. నేనైతే దేవుని వాక్యం వినాలని ఆశ పుట్టాలి మనలో. ఎందుకంటే అలాంటి మాటలు నీకు లోకంలో ఎక్కడ దొరుకుతాయండి? లోకంలో అన్నీ వ్యర్థమైన రాజకీయాల గురించి, సినిమాల గురించి, ఆ ఇంటి గురించి ఇంటి గురించి అన్నీ పనికొచ్చే మాటలు ఏమైనా ఉంటాయా? మీరు ఆలోచన చేయండి. లేకపోతే మన జీవితాలను మార్చే మాటలు ఏమైనా ఉంటాయా? కానీ దేవుడు ఆ మాటలు విన్నప్పుడు ఆ బంట్రౌతులు వాళ్ళకేమైనా రక్షణ ఉందా, మారుమనసు ఉందా? వాళ్ళకి ఏం తెలుసు? ఆయనను పట్టుకొని పోదామని వచ్చారు. ఏమండి, వాళ్ళు పట్టుకొని పోకపోతే వాళ్ళ ఉద్యోగానికి అది ప్రమాదం అని కూడా వాళ్ళకి తెలుసు. కానీ ఖాళీ చేతులతో వెళ్ళి నిలబడి అంటున్నారు, అయ్యా ఆయన మాట్లాడినట్టు ఎవడు ఎన్నడూ మాట్లాడలేదు. అప్పుడు ఆ శాస్త్రుల పరిచయలో కోపం వచ్చి, మీరు కూడా మోసపోయారు ఆయన దగ్గర, ఆయన మాటలకు మీరు కూడా మోసపోయారు అని చెప్పి వీళ్ళు వాళ్ళను వ్యతిరేకిస్తున్నట్టుగా మనం చూస్తాం. ఈరోజు దేవుని మాటలు ఎంత గొప్పవో ఒక బంట్రౌతులు తెలుసుకున్నారు. నువ్వు విశ్వాసివై ఉండి, దేవుని బిడవై ఉండి ఇంకా నీవు తెలుసుకోకపోతే ఈరోజు దేవుడు ఎంతో వేదన పడతాడు. దేవుని మాటల యొక్క విలువ, దేవుని మాటల యొక్క ప్రత్యేకత, దేవుని మాటలో ఉన్న జీవం, దేవుని మాటల్లో ఉన్న గొప్పతనం ప్రతి ఒక్కరూ తెలుసుకుందరుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దయచేసి గమనించండి. నా హృదయములో నీ మాటలే రేఖలు, నా హృదయములో నీ మాటలే నా కనులకు కాంతి, ఆరు చీకటిలో కలువరి కిరణమై హృదయమును కరిగించిన కార్యములను వివరించగలనా? ఘన కార్యములు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆరు చీకటిలో వెలుగునిచ్చి కఠిన హృదయాలను కరిగించిన దేవుని లేకపోతే మనం మారతామా? ఏమండి, ఎవరు చెప్పినా మారం, ఎవరు వాదించినా మారం, ఎవరు ఏమన్నా మనం మారం. కానీ ఈనాడు మార్పు చెంది కాస్తో కోస్తో లోబడి జీవిస్తున్నామంటే ఎవరు ఎన్నడూ మాట్లాడని మాటలు దేవుడు మనతో మాట్లాడి బలపరిచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మాటల చేత మన జీవితాల్లో వెలుగును నింపాడు. ఆయన మాటల చేత మనకు సరైన త్రోవను దేవుడు చూపాడు. అంత గొప్ప మాటలు. ఆ దేవుని మాటల్లో ఉండే ప్రత్యేకత ఎవరు ఎన్నడూ ఆయనలాగా మాట్లాడలేరు. దేవుని వాక్యాన్ని అందుకే మనం ప్రేమించాలి. వాక్యమే యేసు ప్రభు. ఆయన మాటలు మనకు దొరకడం ఎంత అదృష్టం, ఎంత ధన్యత. ఆ మాటలను వినుచున్నప్పుడు మీరందరూ కూడా బహుగా బలపడాలని నేను ప్రభుపేట కోరుతున్నాను. ఇంకొకటి ఏంటంటే దేవుని వాక్యం సెలవిస్తే ఆయన ప్రేమతో మాట్లాడే దేవుడు. మీరు కనుక గమనిస్తే బోయాజు ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. రూతు అంటది, అయ్యా నీ దాసురాలనగు నాతో నీవు ప్రేమగా మాట్లాడితివి. ఎట్లా మాట్లాడాడు? ప్రేమగా మాట్లాడితివి. అసలు చెప్పాలంటే గద్దించాలి ఆమెను. ఏంటమ్మా, నిన్న మొన్న పనిలో చేరావు, ఈరోజు రాత్రి వచ్చి నా కాళ్ళ దగ్గర పడుకొని ఉన్నావు, ఏమనుకుంటున్నావు నీ గురించి? నువ్వు ఎక్కడ ఉండాల్సిందని అక్కడ ఉండు, అంతేగాని ఇలా చేయడం ఏమీ బాగలేదని చెప్పి బోయాజు ఆమెను ఏం చేయాలి? గద్దించాలి. కానీ బోయాజు ఆమెను ప్రేమతో మాట్లాడుతున్నాడు. ఏంటమ్మా ఇంత రాత్రి వేళ ఇక్కడికి వచ్చావు? అయ్యా ఇది పరిస్థితి, ఈ విధంగా మా అత్తగారు చెప్పారు, ఈ విధంగా నీ వద్దకు పంపారు. సరే, నాకంటే నీకు సమీపమైన బంధువుడు ఒకడు ఉన్నాడు, చూద్దాం, అతడు కనుక నిన్ను ఆదరించకపోతే తప్పకుండా నీవు కోరినట్టే నేను నిన్ను చేర్చుకుంటానన్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఎంత ప్రేమ అండి, ఎంత ప్రేమ. నిజంగా మనము అవకాశం దొరికితే తిట్టడానికి రెడీగా ఉంటారు జనాలు, అవకాశం దొరికితే
తృణీకరించే మాటలు మాట్లాడడానికి రెడీగా ఉంటారు జనాలు. కానీ అంత ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఆమెతో ఎలా మాట్లాడాడు బోయాజు? ప్రేమతో. వ్యభిచారం చేసి వస్తే పట్టుబడుతూ యేసుప్రభు వెనకల నిలబడినటువంటి ఆమెతో కూడా యేసుప్రభు ఎలా మాట్లాడాడు? చిచి చిచి సిగ్గుచేటు, నువ్వేంటి నా వెనక నిలబడ్డావు, నేను పరిశుద్ధుడిని, నువ్వు జరుగు అని ఆయన అనలేదండి. ఏమండి, ఒక ఆయన ఉన్నాడు, ఆ స్వామీజీ అంటే వీళ్ళకు మహా గొప్ప. ఏమండి, అతను వాళ్ళకి ఏదో ఇస్తున్నాడు, ఆ చేతిలో ఏముందో నాకు కనపడలేదు కానీ ఆ వీడియోలో సరిగా. అది ఎలా ఇస్తాడంటే ఇట్లా చేయి పెట్టి ఇవ్వడు, వాళ్ళు వచ్చి ఇలా చేయి పెడతారు, దోశలు ఒగ్గుతారు, వాళ్ళు అంటరానోళ్ళు అన్నట్టుగా ఇట్లా పడేస్తాడు వీడు. ఏమండి, వీడేం చేస్తాడు? ఇట్లా పడేస్తాడు. దగ్గరికి వస్తే దూరం జరుగుతాడు వీడు. మళ్ళీ వీడిని గొప్పగా మొక్కుతారు. ఏమనుకోవద్దు, ఉన్న విషయం చెబుతున్నా. అంత పాపాత్మురాలైన స్త్రీ వెనకలికి వచ్చి ఆయన వెనక దాక్కొని ఆమె కూర్చుంది అక్కడ. ఆమెకు మీద ఒక రాయి పడనివ్వకుండా చేసి ఆమెతో ఎలా మాట్లాడాడు? అమ్మా అన్నాడు. అందుకే అప్పట్లో పాట ఉంది, పాత పాట, అమ్మాని పిలిచావు ప్రభువా, ఇది ఎవ్వరు పిలువని పిలుపు, ఇది ఎన్నడూ వినని పలుకు. అంటే ఆమెను ఎప్పుడు ఎవరు అట్లా పిలవాలా? ఆమెనందరూ ఏహ్యంగా పిలిచారు, ఆమెనందరూ అసహ్యంగా పిలిచారు, ఆమెనందరూ జుగుప్సాకరంగా పిలిచారు. కానీ యేసుప్రభు ఒక్కటే ఆమెను ఏమని పిలిచాడు? అమ్మా అని పిలిచాడు. ఆమెకు షాక్ అయిపోయింది. ఆమె దేవుడు మాట్లాడే ప్రేమకు నువ్వు తట్టుకోలేవు, నీ గుండెలను దేవుడు కదిలించేస్తాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంత ప్రేమగా మాట్లాడతాడు ఆయన. అంత ప్రేమగా నీ తోడబుట్టినోళ్ళు కూడా మాట్లాడరు, అంత ప్రేమగా నీ సొంత రక్త సంబంధులు కూడా మాట్లాడరు. ఆయన సన్నిలో కూర్చుంటే ఆయన మాట్లాడుతుంటే ఆ ప్రేమ వర్ణనాతీతం, ఆ ప్రేమను వర్ణించలేం. అంత ప్రేమ చేత దేవుడు మాట్లాడుతుంటే కొన్నిసార్లు కన్నీళ్ళు వస్తాయి. దేవుని చేత బలపరచబడతాం, ఆదరించబడతాం, శక్తితో నింపబడతాం, వెంటనే ధైర్యం పొందుతాం. నిజంగా నా కుటుంబీకులు కూడా ఏనాడు నాతో ఇంత ప్రేమగా మాట్లాడలేదు ప్రభా, నీ వాక్యం ద్వారా నాతో ఈరోజు ఇంత ప్రేమగా మాట్లాడేవని ఎంతో ఆదరించబడి దేవుని సన్నిధి నుంచి బలంగా వెళ్ళే సన్నివేశాలు అనేకం ఉంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం, అందరూ ఏకీభవించి మోకరించి ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనతో మాట్లాడిన ఈ మాటలు హృదయపూర్వకంగా నిజంగా దేవుని మాటలు ఎంత గొప్పవి. ఎటువంటి వ్యక్తి అయినా సరే నేను పాపిని అని ఒప్పింపజేయగల మాటలు యేసయ్య మాటలు. ఎటువంటి వ్యక్తినైనా సరే నేను పాపిని అని పశ్చాత్తాప పడేలా చేసే మాటలు యేసయ్య మాటలు. దేవుడు మాటలు ఎంత మొండి వారినైనా మార్చేస్తాయి. మనుషులు వాదించినా మారని వాళ్ళు దేవుడు మాట్లాడితే మారిపోతారు. ఆనాడు యోబు స్నేహితుడు ఎలీఫజు అంటున్నాడు, ఇదిగో నేను కాదు, దేవుడు నీతో మాట్లాడితే మేలు, నేను వాదించిన వ్యర్థమే. నిజమే, ఎంతోమంది మొండి హృదయాలను కదిలించిన వాడు దేవుడు. ఆనాడు బంట్రౌతులు సాక్ష్యం ఇస్తున్నారు, ఎవడు ఎన్నడూ ఆయనలా మాట్లాడడం మేము వినలేదు, ఆయన మాటలు చాలా ప్రత్యేకంగా ఉన్నాయని చెప్పి వారి మనస్సు కరిగిపోయి వారి కఠిన గుండె మెత్తనిదయింది. ఆనాడు హాగరు సాక్ష్యం ఇచ్చింది, నన్ను చూచుచున్నవాడని నాతో మాట్లాడిన యెహోవాకు పేరు పెట్టుచున్నాననింది. ఈనాడు నీ సొంత కుటుంబీకులు కూడా నిన్ను సరిగా అర్థం చేసుకోకుండా మాట్లాడతారు, చూడకుండా మాట్లాడతారు, నీ పరిస్థితి గమనించకుండా మాట్లాడతారు. కానీ దేవుడు చూచుచున్న దేవుడని, నాతో మాట్లాడిన వాడు నన్ను చూచుచున్నవాడని హాగరు సాక్ష్యం ఇచ్చింది. అంత గొప్ప దేవుని నువ్వు కలిగి ఉన్నావు. ప్రేమతో మాట్లాడే దేవుడు,
ఆనాడు రూతు సాక్ష్యం ఇచ్చింది, నేను పనికత్తెలలో కూడా ఒకదాన్ని కాకపోయినా నువ్వు నాతో ప్రేమతో మాట్లాడావు. నిజంగా మనము పరిశుద్ధులలో ఒకరం కాదండి, గొప్ప భక్తులలో ఒకరం కాదు, అయినా కూడా దేవుడు మనతో ప్రేమతో మాట్లాడుతున్నాడు. ఇలా ఎన్నో విషయాలు బైబిల్లో నుంచి మనం గమనించాం. ఆయన పక్షపాతం లేకుండా న్యాయంగా, నిర్మోహమాటంగా, స్పష్టంగా, బహిరంగంగా మాట్లాడే దేవుడు. మనుషుల్లాగా ముందొక మాట వెనకొక మాట, చెవిలో గుసగుసలాడే దేవుడు కాదు, బహిరంగంగా మాట్లాడే దేవుడు. ఈరోజు ఆయన మాటలు నిన్ను దర్శించునుగాక, ఆయన మాటలు మన బ్రతుకులను బాగు చేయునుగాక. ఆయన మాటలకు మనందరము కూడా ముగ్ధులమై, దేవుని మాటలకు ఆకర్షితులమై, దేవుని మాటలంటే ఇష్టపడేవారిగా మనం ఉండాలని ప్రార్థన చేస్తున్నాం. యేసునామములో తిరిగి వెళ్తుండగా వారమంతా నీ కాపుదల భద్రత నుంచమని ప్రార్థించి అడిగినవన్నీ పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మన యుద్ధములన్నీ తానే చేయగా ఊరక నిలిచి చూడు గొప్ప రక్షణ. సంద్రాన్ని చేస్తాడు, అందరికి క్షేమంగా చేరుస్తాడు. అడ్డొచ్చు సంద్రాన్ని చేస్తాడు, అందరికి క్షేమంగా చేరుస్తాడు. శత్రువులికను కనబడనంతగా యేసయ్య మనకు జయమిస్తాడు. శత్రువులికను కనబడనంతగా యేసయ్య మనకు జయమిస్తాడు. భయపడనే వద్దు, నిన్ను చూపనే వద్దు, భయపడనే వద్దు, నిన్ను చూపనే వద్దు. ఇది యేసు ఇచ్చు వాగ్దానము, ఇది యేసు ఇచ్చు వాగ్దానము. మన యుద్ధములన్నీ తానే చేయగా, యుద్ధములన్నీ తానే చేయగా ఊరక నిలిచి చూడు గొప్ప రక్షణ. ఊరక నిలిచి చూడు గొప్ప రక్షణ. హల్లెలూయా. రెండు చేతుల పైకెత్తి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా.